టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకున్న ప్రతి విషయాన్ని భక్తులు ప్రజల్లోకి తీసుకెళ్లి హిందూ ధర్మాన్ని విస్తరించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలో నేటి నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం ఆస్థాన మండపంలో మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. 1979లో టీటీడీ ప్రారంభించిన దాస సాహిత్య ప్రాజెక్ట్ సంకల్పం పరిపూర్ణమై ప్రజల్లోకి వెళ్లిందని చెప్పారు. మెట్లోత్సవానికి విచ్చేసిన భక్తులు మరోసారి వచ్చేటప్పుడు తోటివారిని కూడా తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ ఒక్కసారి మెట్లోత్సవంలో పాల్గొంటే 108 సార్లు స్వామివారిని దర్శించుకున్న పుణ్యఫలం దక్కుతుందన్నారు. భక్తులందరూ మెట్లోత్సవం సందర్భంగా క్రమశిక్షణతో జాగ్రత్తలు పాటిస్తూ టీటీడీ సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రవచనకర్త హైగ్రీవాచార్యులు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకు చెందిన భజన మండలి సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మనం ప్రారంభిస్తున్నాము. చేస్తున్నారు పండితులు వచ్చే ఆధ్యాత్మిక సందేశాలు వింటున్నారు. సభ కార్యక్రమానికి నిజంగా ఈ సభ అహర్నిశలు రాత్రింపగలు ఈ పరిపాలన వ్యవహారంలో మునిగి ఉన్నను కూడా ధార్మిక కార్యక్రమాలు అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి హృదయ స్థానం వంటిది. అందరికీ నమస్కారం. ఉదయం నుంచి భక్తిభావంతో ఆధ్యాత్మిక ఆలోచనలతో మీరందరూ కూడా పరవశితులై ఇక్కడ ఒక రకంగా దాస సాహిత్య ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు నిజంగా మనం రీచ్ అయ్యాము, ఆ పరిస్థితికి వచ్చామని తెలియజేయటం మీ అందరిని చూస్తేనే మాకు చాలా సంతోషంగా, ఆ లక్ష్యాలు చాలా వరకు నెరవేరాయని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు ఏ ఉద్దేశంతో 1979లో ఈ దాస సాహిత్య ప్రాజెక్టు పెట్టింది, ఇవన్నీ కూడా అమర్నాథ్ గారు చాలా మంచిగా వార్షిక నివేదికలో చాలా చక్కగా, నేను కూడా అన్నీ చాలాసార్లు నేను వస్తున్నాను కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఈ యొక్క లక్ష్యాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఎంత బిజీగా ఉన్నా కానీ కొంత టైం తీసుకొని అటెండ్ అయితే మనకు కూడా చాలా వరకు జ్ఞానబోధ అవుతుందని అనుకుంటూ ఉంటాను. అందుకే మా ఆనంద తీర్థాచార్యులు గారు, సార్ ఒక్కసారి వచ్చిపోండి అన్న ఆ పక్కన పెట్టి ఉన్న పనిని ఇక్కడికి వచ్చాను. ఇవి రావటం వల్ల ఇంకా సంతోషంగా ఉంది. చాలా వరకు చాలా బిజీలో, చాలా కార్యక్రమాలు, రెగ్యులర్ కార్యక్రమంలో బిజీగా ఉండే వాళ్ళకి కొన్ని ప్రాజెక్టులు వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేస్తుంటాం. చాలాసార్లు వాళ్ళు చూస్తారులే, ఆనంద తీర్థాచార్యులు గారు, హెచ్డిపిపి వాళ్ళు చూసుకుంటారు, అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళే చూసుకుంటారు. మనము పూర్తి స్థాయిలో ఈ ఆధ్యాత్మిక ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినా కానీ మనకు వాళ్ళకంటే పెద్దగా కంట్రిబ్యూట్ చేసే అవకాశం ఏమి ఉండదులే అనుకుంటాం. మేజర్గా పాలసీ లెవెల్లోనూ లేకపోతే ఏమన్నా భారీగా మార్పులు చేర్పులు చేసే టైంలో మాత్రం జనరల్గా ఇన్వాల్వ్ అవుతాం. ఇలా డే టు డే యాక్టివిటీస్లో జనరల్గా ఆనంద తీర్థాచార్యులు కానీ, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ కానీ, హెచ్డిపిపి ప్రాజెక్ట్ వీళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. బట్ ఈ మధ్యకాలంలో ప్రతిసారి ఆనంద తీర్థాచార్యులు నన్ను పిలుస్తూ రావటం, అదేవిధంగా నాకు కూడా అవకాశం రావటం, నాకు కూడా ఇంట్రెస్ట్ కలగటం, ప్రతిసారి మిస్ కాకుండా అటెండ్ కావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం 11వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా చాలా భారీగా మన దాస సాహిత్య ప్రాజెక్టు వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులు, అప్రూవల్స్ ఇప్పటికే ఇవ్వటం జరిగింది. మీ అందరికీ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, స్టేక్ కానీ లేకపోతే అన్న పానీయాలకు లేకుండా అన్ని చర్యలు కూడా
తీసుకోవటం జరిగింది. మీ అందరికీ భక్తి శ్రద్ధలతోటి, ఆధ్యాత్మిక విలువలతోటి, భక్తి పార్వశంతో మీరందరూ కూడా మీరు ఈ మెట్లోత్సవాన్ని చాలా ఉందాగా, చాలా గొప్పగా చేస్తే అది అందరికి కూడా ఈ ప్రాజెక్టుకి ఒక గొప్ప గౌరవం వస్తుంది. అలానే దాస సాహిత్య ప్రాజెక్టు యొక్క ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా సౌత్ ఇండియన్ స్టేట్తో పాటు మహారాష్ట్రలో కూడా దాస సాహిత్య ప్రాజెక్టు యొక్క రికగ్నిషన్, గుర్తింపు చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో వచ్చింది.